కొంతమంది బ్యాక్ స్టాబింగ్ చేసేవాళ్ళు ఉంటారు. వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉంటారు. సంవత్సరాలు గడిచినా, నెలలు గడిచినా, దినాలు గడిచిపోతున్నా ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి పరిస్థితుల్లో బహుశా నువ్వు ఉన్నావేమో. నీవు నమ్మిన వాళ్ళే నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేశారేమో. నీకు ద్రోహం చేశారేమో. అవమానకరంగా నీ గురించి మాట్లాడి, నీ మీద లేనిపోయిన నిందలన్నీ సృష్టించి, నేను చెబుతున్నాను కదండీ, నేను మాట్లాడుతున్నాను కదండీ అని అనేక సందర్భాల్లో నీకు బాగా దగ్గరున్న వాళ్ళే నిన్ను ఇబ్బందికి గురి చేసి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఆదరించగలిగిన వాడు నీ ప్రభువే. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన మోసం చేసేవాడు కాదు, ఆయన వంచేవాడు కాదు. నీవు ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన్ని విశ్వసించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టేవాడు కాదు. విశ్వసించువాడు కలవరపడడు అని లేఖనాల్లో రాయబడింది. ఇంతవరకు మనుషులు నమ్మి 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 మోసపోయామేమో. ఒకసారి దేవుని వైపు చూడు. ఆయన గట్టిగా పట్టుకో. కలిగిన గాయాల నుంచి నీకు విడుదలిచ్చి తన కృపలో నిన్ను స్థిరపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు.